సార్, వాళ్ళ అమ్మ తను చాలా భయపడిపోయారు. వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను. నేను చెప్పానుగా, ఈ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు, అయినా చెప్తాను. అది మీరా వాళ్ళ నాన్న చెప్పినందువల్లే నేను మిమ్మల్ని కలిసి మీరాని మర్చిపోమని చెప్పాను. అది ఇంకా నన్ను బాధ పెడుతూనే ఉంది. తండ్రి నిర్బంధించినప్పుడు తను అలా చేయటం కరెక్టే. తరువాత ఎంత బ్రతిలాడినా మరొకరిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆ రోజు మీరా తీసుకున్న నిర్ణయమే. ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఒక కంప్లైంట్ రాసి ఎస్ఐకి అందచేయండి. అలెక్స్. సార్. దిస్ ఇస్ ఆల్ యోర్స్. రండి. డీసీపీ నిరంజన్. హలో. అలా కూర్చొని మాట్లాడదాం. మీ మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలుసు. నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం కుదరదని తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు గో త్రూ దిస్. ఇంకా అడగడానికి చెప్పడానికి ఏముంది? మా అబ్బాయిని చంపిన వాళ్ళని మీరు ఆల్రెడీ పట్టుకున్నారు కదా. ఐ హావ్ సీన్ యువర్ ప్రెస్ మీట్ ఆన్ టీవీ. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని మేము కోర్టుకు వెళుతున్నాం. దట్స్ అప్ టు యూ. మేము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అండ్ ఐ హోప్ యూ విల్ కోఆపరేట్. ఇక్కడికి రావడానికి ముందు సైమన్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై, రైట్? అవును. అక్కడ మీ అన్ని బిజినెస్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడా? యా, అవును, అయ్యేవాడు. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వాల్వ్మెంట్ కాదనుకుంటాను. అతని ప్రవర్తన వల్ల ఎన్నోసార్లు మీ మధ్య ఏవో గొడవలు రావడం జరిగింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఆఫీసర్, మా అబ్బాయి గురించి మీరు తెలుసుకున్న వివరాలన్నీ కరెక్టే. వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. బట్ హీ వాజ్ సో డియర్ టు అస్. యా, ఐ నో. ఢిల్లీకి బేస్ షిఫ్ట్ చేయడానికి ముందు సైమన్ 2 ఏళ్లు పూణేలో ఉండేవాడు. అక్కడ మీకున్న బిజినెస్లో మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకుని మస్ట్ హావ్ బీన్ అబౌట్ 7 years బ్యాక్. మరెందుకు సడన్ గా అతన్ని ఢిల్లీకి మార్చారు? ఎంబీఏ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని ఒక ఎంగేజ్మెంట్ కోసం పూనాకు పంపించాం. అండ్ హీ వాస్ టూ యంగ్ దెన్. అప్పుడు వాడి దృష్టి రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వైపు మళ్ళడంతో ఢిల్లీకి షిఫ్ట్ చేశాం. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఏపీ టీంని చేర్చాలని ఆయన మూవ్లో తను మీ ఇద్దరు అనుమతి తీసుకున్నాడా? ఇందులో మీరు తలదొరచదు. ఐ విల్ డూ వాట్ ఐ వాంట్. క్రికెట్లో ఇన్వెస్ట్ చేసి తీరుతాను. అన్నీ నీ ఇష్టానికి వదలడం కుదరదురా. ఎవరడిగారు మీ పర్మిషన్? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఐ విల్ గో టు కోర్ట్. ఆస్తిని పంచాల్సి వస్తుంది. ది గ్రేట్ సైమన్ గ్రూప్ విల్ బి స్ప్లిట్ వర్టికలీ. సైమన్, కాస్త ఆపుతావా? ఓ, యు వాంట్ టు స్టాప్ మీ? దెన్ డూ ఇట్. రేపే నా ప్రెస్ మీట్. జస్ట్ ఎంజాయ్ ద షో. ఎస్, మేమిద్దరం ఒప్పుకున్న తర్వాతే వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఓ, వన్ లాస్ట్ క్వశ్చన్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు. మీడియా ద్వారానే అతని గురించి తెలిసింది. ఆర్ యు ష్యూర్? వై? ఆఫ్ కోర్స్ ఐఎమ్ ష్యూర్. ఓకే. మిస్టర్ జోసెఫ్, ఎందుకు బిజినెస్లో కాంపిటీషన్? వై డోంట్ యు టాక్ టు యువర్ సన్? నేను చెప్పాను కదా మిస్టర్ మార్టిన్, ఇది వాడి నిర్ణయం. ఈ విషయంలో మేమేమి చేయలేం. ఓ, ఇస్ ఇట్? దెన్ లిసన్. ఏపీ యొక్క నేషనల్ లీగ్ క్రికెట్ టీమ్ నా కంపెనీకి మాత్రమే సొంతం. యూ గైస్ బెటర్ బ్యాక్ అవుట్. Oh, you guys will have some real bad news coming your way. Take care, gentlemen. Take care of your son. And you, take care of your brother. సరే, మార్టిన్ దెనకర్ మీకు తెలియదని చెప్పారు కాబట్టి ఇక అడగాల్సిందేం లేదు. నేను వెళ్తున్నాను. ఈ ఫోల్డర్లో వైజాగ్ ఫార్చ్యూన్ ప్యాలెస్ హోటల్ బిల్ వాచర్ కాపీ ఉంది.
అక్కడ 2 వారాల క్రితం సీకింగ్ స్వీట్లో మీరిద్దరూ స్టే చేశారు ఫర్ అ డే. అదే హోటల్లో ది ఫారెస్ట్ అనే పేరు గల కాఫీ షాప్లో మీకు దినకర్కి ఒక మీటింగ్ జరిగింది. దానికి ఆధారం ఉంది. కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించడానికి ముందు మనం మళ్ళీ ఒకసారి కలవాలి. అండ్ ఐమ్ అఫ్రైడ్ దట్ మీటింగ్ won't be this friendly. Morning. Can I join you for breakfast? Wow. Toasted bread, fruit jam, butter, egg white, seedless. Nice. That's what I'll call a typical single man breakfast. Since I forcefully shared your breakfast, I guess it's a good beginning. Can we make friends with each other, please? ఇది మన మూడో కలయిక అనుకుంటాను. మొదటిసారి కలుసుకున్నప్పుడు ఎవరైనా నాకు కోఆపరేట్ చేయకపోతే రెండోసారి నా చేతిలో పుష్పవలి ఉంటుంది. Remember we met at the funeral of Simon Rajesh. I'm a bad guy, Niranjan. Very bad guy. Worst you can imagine. నాకు నీ గురించి అంతా తెలుసు. రై ఇలా రారా. Show him. నిన్ను కూడా మీ నాన్న కొంట్లో బాగలేదు తెలుసా. మెడికల్ కాలేజ్కి ఆయన వచ్చినప్పుడు షూట్ చేసిన విజువల్స్. అండ్ ఐ నో యువర్ సీక్రెట్ వై యూ స్టిల్ రిమైన్ సింగిల్. హ్యావ్ ఎ లుక్. నీకు మీరాకి మధ్య ఉన్న గొడవ సమస్య పోవాలని నేను దేవుణ్ణి వేడుకుంటాను. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీరా స్వయంగా టిఫిన్ వడ్డించాలి. ఇట్స్ పాసిబుల్ నిరంజన్, బట్ షీ హ్యాస్ టు కీప్ క్వైట్. నాకు సైమన్కి మధ్య జరిగిన సంఘటనకి ఏకైక సాక్ష్యం తను మాత్రమే. నువ్వు సైమన్ వాడ నాన్నని అన్నయ్యని ఎంత ఉసుగొరిపినా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. దే షుడ్ స్కాడ్. నువ్వు కుక్కలా వాసన పసిగట్టడం మానేయాలి. ఇది చెప్పడానికి నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రాను. నాకు బాగా నచ్చిన మ్యూజిక్ బ్యాండ్ ఏదో తెలుసా? గన్స్ అండ్ రోజెస్. రోజెస్ ఫర్ యూ నిరంజన్. మార్టిన్ దినకర్, నీ మాటలు, ప్రవర్తన, పద్ధతి ఏది నాకు నచ్చలేదు. నువ్వు బెదిరించిన ఈ విధానం అది అస్సలు నచ్చలేదు. టూ మెలో డ్రమాటిక్ యూనో. నీ అబ్బ నువ్వు నీ గన్స్ అండ్ రోసెస్.
డూ యూ డేర్ షూట్ మీ? మా నాన్నొంటి మీద ఒక చిన్న ఘాటు పడిందో తర్వాత నిన్ను పూడ్చడానికి నీ శవం కూడా దొరకదురా. నీలాంటి వాళ్ళు బతుకుతుంది ఇతరులు భయపడ్డం వల్లే, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. భయమే నన్ను చూసి భయపడుతుందిరా. నీకు వ్యతిరేకంగా మీరా సాక్ష్యం చెప్తుంది. నువ్వు తన కాలి గోటిని కూడా ముట్టుకోలేవు. తప్పు చేసావు నిరంజన్. I'll have the last laugh. నిజమే, చివరి నవ్వు నీదే అవుతుంది. బట్ మరోసారి నవ్వడానికి నువ్వు బతికుండవుగా. నౌ గెట్ లాస్ట్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారట? అది ఇక మీరు దూర ప్రాణాలు పెట్టుకోకండి. ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. బయటికి వెళ్ళేటప్పుడు షాడో పోలీస్ సర్వైలెన్స్ ఉంటుంది. అలెక్స్ విల్ హ్యాండిల్ ఇట్. మీరు చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉంది సార్. అంకుల్ మీరు ఊరుకోండి. సార్ నేను బెంగళూరు వెళ్ళే తీరాలి. జాబ్లో జాయిన్ అవ్వడానికి నేను 2 వారాల ఎక్స్టెన్షన్ అడిగాను. నౌ ద టైమ్ ఇస్ అప్. ఐఎమ్ సారీ బట్ యు కాంట్ గో. లేదు, అయినా నాకు తెలియక అడుగుతాను. అతను అదే ఆ మార్టిన్ దినకర్ నన్నెందుకు ఫోకస్ చేస్తున్నాడు? అతని గురించి నాకు తెలిసిందంతా నేను మీకు ముందే చెప్పాను. ఇంకా నన్నెందుకు ఇబ్బంది పెడతారు? ఇట్స్ టూ లేట్. మీరు కాసేపు బయట ఉండండి. సార్, ఐ నీడ్ టు టాక్ టు హర్. సార్ ప్లీజ్ రండి. మీరా, దిస్ ఇస్ సీరియస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ వై? బికాస్ వాడికి మన గతం గురించి తెలుసు. నిన్ను అడ్డబెట్టుకొని నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. ఐ టెల్ యూ హీస్ అన్ asshole. నా మీద నీకున్న పగ అతనికి తెలిసే అవకాశం లేదు కదా. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మార్టిన్ గురించి అంతా చెప్పేస్తాను. లెట్ హిమ్ రికార్డ్. ఆ తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను. మోర్ దాన్ అ జాబ్, ఐ నీడ్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఇంకా ఈ ఊళ్ళో ఉండడం నాకు ఇష్టం లేదు. సిన్స్ వి మెట్. నో యూ కాంట్ గో. నేను చెప్పాను కదా, వెళ్ళి తీరాలి, లేదంటే ఉద్యోగం పోతుంది. Do hell with your job, Meera. You can't go. You're under my protection. What did you say? I said, you're under my protection. I love that. What? I always love that. Are you crazy? Yes, for you. నీకు మీరాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అయ్యానని నాకెంతో బాధగా ఉండేది. పోతే ఉద్యోగ విషయంలో నువ్వు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండాలి. నీ ముక్కోపం మొండితనం పోలీసు ఉద్యోగానికి అంత మంచిది కాదు. నీ సీనియర్స్ని నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. ఐజీ థామస్ గారు చాలా మంచివారు. డిపార్ట్మెంట్లో అందరూ గౌరవిస్తారు. ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతారు. మరి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? అది బాలగోపాల్ సార్ ఎంతగానో ప్రయత్నించి చూశారు, లాభం లేకపోయింది. నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎవరికి సాయం చేయరు నాన్న. మనకి మనమే సాయం చేసుకోవాలి. నేను నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఈ ఇంటి చుట్టూ మఫ్టీలో కొంతమంది పోలీసులు ఉన్నారు.
ఏమిటి విషయం? అది అంత ఇంపార్టెంట్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా 29 ఏళ్ళు. నన్ను కొందరు బెదిరించారు. ఏంటి అలెక్స్? సార్, పార్లపల్లి సుభాష్ని జయప్రతాప్ని లొకేట్ చేశాం సార్. వాళ్ళు నాగర్కోయిల్లో ఒక కాలనీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ లోకల్ గుండాల సహాయం ఉంది సార్. వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే సార్.